నిన్న రాత్రి జరిగింది కాదు ఇది. చేతగాని చావచొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో ఉందో అప్పటి నుంచి ఈ పరిస్థితి వస్తుంది. పెనమించి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది మన పరిస్థితి. ఒకరేమో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటా ఒకడు పదవి ఊడగొట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చి తొండలు పట్టేటోడు ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంది ఏదో ఒక ఆలయం మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ముత్యాలమ్మ ఆలయం మీద దౌర్జన్యం అయిపోయింది. మళ్ళీ నిన్నాక మొన్న కట్టమైసం ఆలయం ముందు ఒక కుక్కగాడు పందిగాడు వాడొచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇవాళ వచ్చి అక్కడ బ్యానర్ మీద అమ్మవారి ఫోటో ఉంటే దాన్ని జీల్చేసి లోపల ఉన్న విగ్రహాలను ఇక్కడ ధ్వంసం పట్టిస్తాడు. అసలు ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? చేత కాకపోతే ఇంట్లో కూర్చోమనండి, మేము చూసుకుంటాం. తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న హిందువులను మేము చూసుకుంటాం. అంతేగాని ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఏం అర్థం కానట్టు ఏం సోయిలేనట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ లైఫ్. ఏమనుకుంటున్నాడు అసలు? చెంగిచెర్లలో అక్కడ హిందూ మహిళల మీద దౌర్జన్యాలు అయినాయి, ఇప్పుడేమో ఇట్లా ఆలయాల మీద దౌర్జన్యాలు అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి బూరు వీకి షారుగాసే పరిస్థితికి తెచ్చుకుంటున్నాడు. నెక్స్ట్ మేము అదే పనిలో ఉన్నాం. అదే చెప్తున్నా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అవునా? అయితే కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తే మొత్తం ముస్లింలు కూడా భూస్థాపితం అవుతారు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త తెలంగాణ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మునుగుతుంది, దాంతోపాటు ముస్లింలు కూడా మునుగుతారు. ఎవడెవడైతే ఏ ఆలయాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో ఒక్కొక్కరికి సగం ఉంది కదా, ఆయనతో సగం గోష్ పాడదొప్పుతాం. ఇలాంటి దాడులు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ముందుకు ఎందుకు రావచ్చు? సిగ్గు శరము ఇజ్జతు మానం లేని హిందువులంతా కాంగ్రెస్లోనే ఉంటారు. కొంచెమన్నా ధర్మం మీద దాడి జరుగుతుంది, దేవాలయాల మీద దాడి జరుగుతుంటే ఎందుకు అట్లా సిగ్గు లేకుండా ఉంటున్నారో అర్థమవుతలేదు. మరి ఇట్లా ఇప్పుడు దేవాలయం మీద దాడి జరిగింది, రేపు నీ ఇంటి మీద దాడి జరుగుతుంది. రెడీ అవుతావా మతం మారడానికి? అట్లా పానానికి భయపడి మానానికి భయపడ్డోళ్లే ముస్లింలు, భారతదేశంలో ఉన్న ముస్లింలు. అట్లా మానానికి భయపడకుండా పోరాడి ధర్మం కోసం నిలబడ్డ వాళ్ళు మా పూర్వీకులు, మేము హిందువులం. మీరే మతం మారిన మీకే అంతుంటే ఆ దాడులన్నీ తట్టుకొని ఉన్న మాకెంత ఉండాలి? కాబట్టి ఈ చర్యని వదిలిపెట్టేది లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఆలయం పక్కన, ఆలయం చుట్టుపక్కలన సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్ పర్యవేక్షణలో ఆలయాలు ఉండాలి. ఇట్లాంటి దౌర్జన్యాలు ఇంకోసారి ఆలయాల మీద జరగవు అని మాట ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళి కదలం. ఏం చేస్తాడో చేసుకొని మేము కూడా అన్నిటికీ రెడీ అయ్యి వచ్చినాం. మాకు పండుగలు అనేటి ఇవాళ పండుగ పూట కదా ఇంట్లో కూర్చుంటామని కూర్చోం మేము. మా దేవాలయాన్ని మీద దాడి జరిగిందంటే దేవాలయమే మాకు పండుగ చేసుకునే, ఈ ధర్నాయే మాకు పండుగ, ఈ దేవాలయమే మాకు ఇల్లు. రేవంత్ రెడ్డి అయితే ఓట్ల కోసమో దేనికో దేవుళ్ళ పైన ఓట్లేస్తాడు కదా, దాని గురించి అదే సిగ్గు ఇజ్జత్ మానం లేని వాళ్ళే కాంగ్రెస్లో ఉంటారు. ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళపైన ఎలాంటి అదే వాళ్ళకు ఏమాత్రం ఆత్మ నమ్ముకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆస్తుల్ని దేశాన్ని కాదు ఆత్మ నమ్ముకొని బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళకన్నా పశువులు నయం. పశువుల కన్నా ఇంత మానం ఏదన్నా ఉంటుంది, కానీ వీళ్ళకైతే మానం లేదు, ఏం లేదు. ఈరోజు దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్క దగ్గర కూడా ఖండించడానికి నోరు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు. అన్నిటికీ బీజేపీ వాళ్ళే ముందుకొస్తారు. బీజేపీ వాళ్ళకే హిందుత్వమా? మీకు హిందుత్వం లేదా? మరి అంటే మీరు దేశాన్ని నమ్మడానికైనా ఏం ప్రాబ్లం లేదు, మీకు మైనారిటీ ఓట్లు వచ్చి దాంతో అధికారంలోకి వస్తానని ఇన్నేళ్ళు అనుకున్నారు. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్కి అక్కడ దిక్కు లేకుండా ఉన్నది సెంట్రల్లో. తెలంగాణలో కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క సంగతి చూస్తాం మేము. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం మేము. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. నా పేరు డాక్టర్ ఏఎల్ఎస్ శ్రీనివాస్ నేత. నేను ఊరూరా ధర్మ ప్రచార యాత్ర, మన హిందూ ధర్మాన్ని జాగృతం చేయడము, అందరికీ పెళ్ళి తొందరగా చేసుకోవాలి, ముగ్గురు లేకుండా నలుగురు పిల్లలు కనాలని చెప్పేసి ప్రచారం చేస్తుంటాము. అట్లనే ఇప్పుడు మన సాంప్రదాయం ఉంటుంది, శైవ సాంప్రదాయం మీద శైవ పెట్టాలి, వైష్ణవత వైష్ణవ పెట్టాలి. ఇంకోటి ఎవరో ఏమో చేసిరని కాకుండా మనం జాగృతం అయితే ఇవన్నీ సమస్యలు పోతాయి. ఆడ దీని కెమెరాలో ఉన్నామనుకో, కెమెరాలలో ఎవడైతే వస్తాడో వాడిని మాత్రం దేహశుద్ధి, కాళ్ళు చేతులు నడవకుండా వాడిని ఇరగొడితే రెండోసారి ఇట్లాంటివి జరగవు. వాడిని వదిలేస్తున్నందుకు మెంటల్లే అని చెప్పేసి వదిలేస్తున్నందుకు వీళ్ళన్నీ అత్యాచారాలు చేస్తారు. దీనికి మాత్రము मुँह तोड़ जवाब देते, उनके अड्डी तोड़ देते। जो ये काम करे सो वाले को, अब वो भी हिंदू का बच्चा है मगर ये काम करना नहीं है। आपका धर्म को हम रेस्पेक्ट नहीं देते बोल के नहीं, तुम हमारा औलाद है, बच्चे है, समझे ना। ये पागल काम नहीं करना। पागल काम करने से वालों को तो
आप तुम्हारा काम कैसे करना है वही होता है। हाँ, दवाखाना को नहीं, जरूरत नहीं है पागलों को लेके। अब उसको तोड़ना है, रोड पे तोड़ना ही है, पागलों को रोड पे तोड़ना ही रहता है। घर पे जाता हूँ नहीं छोड़ता ना, उसको छोड़ना नहीं, उसको छोड़ने का नहीं है, तोड़ना क्या है उसका। एक बार तोड़े जब चलना नहीं होता, जब उसको पता चल जाता है, वैसा वही करना है। आज बोलने का नहीं, उधार के लेके आके PS में डाल नहीं वो कोल भी नहीं, लाठी चार्ज करते उससे क्या करते वो वैसा वो काम नहीं होना, अंदरूनी काम होना चाहिए, अंदरूनी काम करना चाहिए। जय श्री राम।